హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉంటూ మనకు ఇంటికి వచ్చే కరెంట్ బిల్ని ఆన్లైన్లో ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా మనం ఈ కరెంట్ బిల్ని పే చేయడం కోసం ఈ సేవకి కానీ మీ సేవకి కానీ వెళ్తుంటాం. అట్లా వెళ్లకుండా మన ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఏపీఈపీడీసీఎల్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి పే బిల్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ పేజ్లో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, అది మన కరెంట్ బిల్ మీద ఉంటుంది. సో అది మనం డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేనైతే నా సర్వీస్ నెంబర్ ఇస్తున్నాను. సో కిందేమో క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ప్లేస్లో మనకి 2+7 అని ఇచ్చారు. సో దాని రిజల్ట్ అయితే 9 కాబట్టి 9 ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఈ పేజ్లో మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ డీటెయిల్స్ మనవా కాదా మనం చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే మనం నెక్స్ట్కి ప్రొసీడ్ అవ్వాలి. దానికంటే ముందు ఇక్కడ ఈస్ యువర్ సర్వీస్ డిస్కనెక్టెడ్ ఉంది కదా, అక్కడ నో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని చెక్ అండ్ పే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వేలో మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో కూడా యూపీఐ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి మనం దేని మీద సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ప్రొసీడ్ చేసినా పర్వాలేదు. నేనైతే ఎస్బీఐ ఈపే మీద క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో యూపీఐ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో యూపీఐ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పే నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడైతే మనకి క్యూఆర్ కోడ్ ఓపెన్ అయింది. ఈ క్యూఆర్ కోడ్ని మన ఫోన్లో ఉన్న గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మన పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. నేనైతే నా గూగుల్ పే ఓపెన్ చేశాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను. పేమెంట్ కూడా కంప్లీట్ చేసేసాను. డన్. నా పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 2-3 సెకండ్స్లో మనకి ఇలాగా పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. దాన్ని మనం కింద ప్రింట్ మీద క్లిక్ చేసి కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే మనం కంప్యూటర్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ కరెంటు బిల్ని ఆన్లైన్లో ఈ విధంగా పే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Please subscribe.